ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కనీస మద్దతు ధరపై చట్టం, రైతులకు పింఛన్, పట్టా బీమా 2020 ఆందోళనల్లో కర్షకులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ 6వ రోజు రైతులు నిరసనలు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానా రైతుల ర్యాలీ, నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ వైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంభు బార్డర్ రణరంగంగా మారింది. ఇవాళ సాయంత్రం మరోసారి రైతులతో చర్చలు జరపనుంది కేంద్రం. ఇప్పటికే రైతు నాయకులతో 3 సార్లు చర్చలు జరిపింది. అయినా చర్చలు సానుకూల ఫలితాలు రాలేదు. దీంతో ఇవాళ మరోసారి చర్చలు జరపనుంది. రైతులను కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు. ఈ నెల 21న 4 రాష్ట్రాల్లో ధర్నాలు చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నిర్ణయించింది. ఈ నెల ఆఖరి వారంలో ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని రాకేష్ టికాయత్ ప్రకటించారు. అటు పంజాబ్, హర్యానా రైతులకు మద్దతు తెలుపుతూ త్రిపురలో రైతులు, సిఐటియు వర్గాలు ర్యాలీలు చేపట్టాయి. రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్లో బీజేపీ నేతల ఇళ్ల ముందు కొందరు రైతు నాయకులు నిరసనలు చేపట్టారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సునీల్ జాఖడ్, కేవల్ సింగ్ థిల్లన్ ఇంటి ముందు నిరసనలు చేపట్టారు. మరో 2 రోజులు ఈ నేతల ఇంటి ముందు ఆందోళనలు చేపడతామని రైతు నాయకులు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేతల ఇళ్ల ముందు మరింత భద్రతను పెంచారు. भारत की दशा देखे तो लोग लगातार खेती छोड़ भी रहे हैं. पंजाब में, हरियाणा में वो बड़ी और हालात हैं. यहाँ के युवा खेती का धंधा जब बहुत कर्ज वाला हो गया तो ज़्यादातर विदेशों के ऊपर जा रहे हैं, रोजगार की भी कमी में. तो जो किसान और खेत मजदूर की हालत है वो बहुत दयनीय है. तो उनके पास और कोई भी चारा नहीं होता है. और अगर आप पंजाब के कर्ज की बोलें तो बोलते पर किसान हमारे ऊपर 3 लाख का कर्ज है और लगभग कहते हैं पर देश के हर किसान के ऊपर. దీనిపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, రైతుల పోరాటానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, 6వ రోజుకి చేరుకుంది రైతుల ఆందోళన. శంభు బార్డర్ లోనే ప్రస్తుతం రైతుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడి నుంచి 6 రోజుల నుంచి కూడా అక్కడే ఇటు ఢిల్లీ వచ్చేందుకు రైతులు ప్రయత్నాలు చేయడము, వారిపైన టియర్ గ్యాస్ ప్రయోగం చేయడము పోలీసులు, ఇదంతా కూడా రోజుగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఇదే సీన్ అక్కడ శంభు బార్డర్ లో రిపీట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రం 6 గంటలకు చండీగఢ్ లో మరొక మారు చర్చలకు కేంద్ర మంత్రులు ఆహ్వానించారు. గతంలో మూడో విడత జరిగినటువంటి చర్చల్లో కొంత సానుకూల దృక్పథంతో చర్చలు జరిగాయి. కొంత సమయము కేంద్ర మంత్రులు అడిగారు. ఇతర ప్రభుత్వంతో చర్చలు జరిపి వారు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రతిపాదిస్తున్నటువంటి డిమాండ్ల పైన చర్చించిన తర్వాత నిర్ణయం తెలుపుతామంటూ కూడా గతంలో కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్టుగా కొంతమంది రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. సో ఈ రోజు చర్చలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు కావచ్చు, అలాగే రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే 3వ విడత జరిగినటువంటి సమావేశంలో కొంత పాజిటివ్ వేలో చర్చ నడిచింది అన్నట్టుగా కేంద్ర మంత్రులు ప్రకటించారు. అలాగే ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. కొంత రైతుల నుంచి మాత్రం అంత పాజిటివ్ అయితే ఆ రోజు ఆ మీటింగ్ పాల్గొన్న తర్వాత వారు సానుకూలంగా అయితే స్పందించలేదు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రులు అలాగే పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సానుకూలంగా చర్చలు జరిగాయి. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ లో దీనిపైన పూర్తి స్థాయిలో ఒక కొలికి వస్తుంది. రైతులు ప్రతిపాదించేటువంటి డిమాండ్లు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అనేది కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీస మద్దతు ధర కావచ్చు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడము, ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడము, ఇలాంటివి చాలా ఉన్నాయి. 21 డిమాండ్లు ఉన్నాయి. ఆదివాసీ గోవాకు వాటికి సంబంధించి హక్కులు కల్పించడం కావచ్చు, లేకపోతే గతంలో తీసుకొచ్చినటువంటి విద్యుత్ సవరణ చట్టంలో కొన్ని అగ్రిమెంట్లకు సంబంధించి రైతు సంఘాలు అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేస్తున్నాయి. వాటిని తొలగించాలనేటువంటి డిమాండ్ ఉంది. వాటితో పాటు కాలుష్యానికి సంబంధించినటువంటి సవరణ చట్టంలో కూడా కొన్ని మార్పులు, అంటే అందులో నుంచి వ్యవసాయ రంగాన్ని తీసేయాలి అనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. వీటితో పాటు లఖింపూర్ కేరీలో గతంలో రైతుల పైన జరిగినటువంటి
దాడికి బాధ్యులపైన చర్యలు తీసుకోవడము, అలాగే ఆ దాడిలో బాధితులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అలాగే రైతు నల్ల చట్టాలకు సంబంధించి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో రైతులపైన నమోదైనటువంటి కేసులను తొలగించాలనేటువంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వీటిలో కొన్ని అంశాలకు సంబంధించి ప్రభుత్వం అంటే కేసుల ఉపసంహరణ కావచ్చు, అలాగే ఎంఎస్పీ వంటి కల్పించడం వంటి అంశాల్లో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ మిగతా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం రాకపోవడంతో తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. ఎంఎస్పీకి సంబంధించి కూడా 23 పంటలకు కనీస మద్దతు ధర అంటే పెట్టుబడి పోను ఒక 50% లాభాలు వచ్చేలాగా ఉండాలి అనేటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కొంత ఆర్థికంగా భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయం అనేది కూడా తీసుకుంటామంటూ కూడా గతంలో ప్రకటించారు. కానీ ఖచ్చితంగా ఈ డిమాండ్ల సాధన పూర్తయ్యేంత వరకు కూడా తమ పోరాటం ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా రైతు నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 4 రాష్ట్రాలకు సంబంధించి ఒక కార్యాచరణ అనేది కూడా ప్రకటించారు. పంజాబ్ లో అయితే చాలా ఉధృతంగా వీటికి సంబంధించిన ఆందోళనలు నడుస్తున్నాయి. రైన్ రోకో కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులకు సంబంధించిన ఇంట్లో ముట్టడి వంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇంకా రానున్నటువంటి రోజుల్లో మరింత ఉధృతంగా ఈ ఆందోళన చేస్తామంటూ కూడా ఇప్పటికే రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కొంత ఎన్నికలు కూడా వచ్చేటువంటి నెక్స్ట్ ఎన్నికలు కూడా ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికలు. వీటిని దృష్టిలో ఉంచుకొని కూడా ప్రభుత్వం త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కొంత ఫ్రూట్ఫుల్ గా జరిగాయనేటువంటి అంశాన్ని కేంద్ర మంత్రులు చెప్పారు. కాబట్టి ఈ రోజు కూడా ఆర్థికంగానే పూర్తి స్థాయిలో రైతు సంఘాలకు సంబంధించిన డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. జ్యోతి.